900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. ఏపీలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయాలపై మనతో మాట్లాడేందుకు ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ కార్పొరేషన్ చైర్మన్ గొట్టిపాటి రవి గారు మనతో ఉన్నారు. రవి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. రవి గారు చెప్పండి, తాజాగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వర్సెస్ వైసీపీ అనేటువంటి వివాదాలు బాగా జరుగుతున్నాయి. ఉదాహరణకి నేను విజయవాడలో చోటు చేసిన ఘటనే కావచ్చు, అంటే ఇతర ప్రాంతాల్లో చోటు చేసుకున్నటువంటి ఘటనలే కావచ్చు. అంటే ఎందుకు ఈ వివాదాలు? అంటే కావాలని టీడీపీ కయ్యానికి కాలు దూతుందా, లేదా వైసీపీ వాళ్ళు కయ్యానికి కాలు దూతున్నారు? ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం, అందులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అరాచకాలకు తావు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తాము. రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించడం ఈ గొడ్డల పార్టీకి ఇష్టం ఉండదు. ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టాలి. ఇవాళ మనం చూసాం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తారు గన్నవరానికి, బుధవారం పరామర్శకి వెళ్తారు, ఎవరో ఒకరిని చంపేస్తారు అక్కడ, గురువారం పారిపోతాడు మళ్ళీ. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన చిత్తశుద్ధి ఏంటో ఈ రాష్ట్రం మీద. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి తట్టుకోలేక, ఓరవలేక ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టాలని చెప్పి నిన్న విజయవాడలో అల్లరి మూకలు కొంతమందిని వేసుకొని వైసీపీ నాయకులు బస్టాప్ను ఆక్రమించి ప్రజలు ఇబ్బంది పడాలని చూశారు. స్థానిక ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ మీద మా నాయకుడు మోహనమేశ్వర గారు అక్కడికి వెళ్ళి ముందు చెప్పారు, బాబు ఇక్కడ కాదు ప్లేస్ మీకు, విజయవాడలో ధర్నా చౌక్ ఉంది. గతంలో మమ్మల్ని గేటు బయటికి రావడానికి కూడా అడ్డం పడి మా ఇంటి ముందు కూడా రాని పరిస్థితిని ఏర్పాటు చేశారు. కానీ మేము అలా చెయ్యం. మేము ప్రజాస్వామ్యంగా మీరు ఏ ధర్నా చేయాలన్నా ఏం చేయాలన్నా ధర్నా చౌక్ వెళ్ళి చేసుకోమని చెప్పడం జరిగింది. అధికారులు కూడా చెప్పడం జరిగింది. గంట సమయం ఇవ్వడం జరిగింది. గంట సమయంలో కూడా వాళ్ళు కదలకుండా అక్కడ ఏదైతే అల్లరమూకలతో గంజాయి బ్యాచ్ని, అదేవిధంగా మద్యం తాగినటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని అల్లరి చేస్తూ ఉంటే ఓపిక సహనం వచ్చినటువంటి కార్యకర్తలు కొంతమంది టెంట్ పీకేశారు. ఇవాళ మేము ఒకటే చెప్తున్నా గొడ్డల పార్టీ నాయకులకి, ఇది మొదటి అడుగు మాత్రమే. ఇవాళ చూస్తూ ఊరుకోం. 2 సంవత్సరాల పాటు సహించాం, ఓర్పుతో సహనంతో. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే మమ్మల్ని ఏమైనా అంటారని భయంతో మేము ఇన్ని రోజులు ఆగాం. ఆయన చూసి మాత్రమే ఆగాం. చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే ఒక్క మాట అన్నా ఇక మీద ఊరికే ప్రసక్తి లేదు. ఇవాళ ప్రజలందరితో పాటు మేము కూడా కలిసి మీ తాట దేశాన్ని నింపుతున్నాం. స్టేట్ వైడ్గా రిలే దీక్షలు అయితే వైసీపీ స్టేట్ వైడ్గా చేపట్టింది. ఎక్కడ ఇటువంటి ఆందోళన చోటు చేసుకుంది? ఒక విజయవాడ నగరంలో, అమరావతికి దగ్గరలో విజయవాడ నగరంలో మాత్రమే ఎందుకు ఇటువంటి ప్రయత్నం చేయాల్సి వచ్చింది? ఇవాళ విజయవాడ అంటే వాళ్ళకి కుళ్ళు ఉంది ఫస్ట్ నుంచి కూడా. మీరు గమనించండి, ప్రతిపక్ష నాయకుడేమో విజయవాడ రాజధాని అన్నాడు, అమరావతి రాజధాని అన్నాడు, అధికారంలో ఉన్నాగానే 3 రాజధానులు అన్నాడు, విజయవాడ ముంచేయాలని చూశాడు. అతని వల్లే కదా వరదలు కూటమి ప్రభుత్వం రాగానే వరదల్లో కొట్టుకుపోయింది. వాళ్ళ విజయవాడ మొత్తం మునిగిపోయింది. కారణం ఎవరు? అతనే. విజయవాడ అంటే ఫస్ట్ నుంచి కూడా వైసీపీ వాళ్ళకి చిన్నచూపు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఒక సీటు కూడా గతంలో వచ్చిన దాఖలాలు. ఇవాళ మొన్న జరిగిన ఎన్నికల్లో దారుణమైన ఓటమి చెందారు. ఇక్కడ ప్రజలందరూ కూడా వైసీపీ చిత్కరించారు విజయవాడ నగరంలో. కాబట్టి విజయవాడ నగరంలో అల్లరి సృష్టించాలి, అరాచకం సృష్టించాలనే ఉద్దేశంతో ఇవాళ అదే చూశారు. కోడిగుడ్లతో దాడి చేయమని, టమాటాలు వేస్తారమని, అంటే వీళ్ళు మూత్రం పోసారని కూడా వైసీపీ విమర్శిస్తుంది. మూత్రం పోయమని ఎవరన్నా మీకు ఆదేశాలు ఇచ్చారా ధర్నా చేస్తున్న వాళ్ళ మీద? ఇక్కడ ఎవ్వరు కూడా కోడిగుడ్లు ఏమనో టమాటాలు ఏమనో, అసలు మూత్రం అంటే అది పచ్చాబద్ధం, అభూత కల్పన. ఎవరు కూడా మూత్రం పోసే పరిస్థితి ఉండదు. నడి రోడ్డు మీద మూత్రం పోసే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఇవాళ అంతమంది జనం ముందు, పోలీసుల ముందు అది సాధ్యపడే అంశం కాదు. కేవలం వాళ్ళేంటే కావాలని చెప్పి ఒక సింపతి గైన్ చేసుకోవడం ఉద్దేశంతో అవన్నీ చెప్తున్నారు తప్ప వాస్తవాలు కావాలి. వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట అన్నాడు, టీడీపీ హౌస్ మీద దాడి చేసినప్పుడు నా కార్యకర్తలకి సహనం నశించినప్పుడు తప్పదు ఇవన్నీ అన్నారు. మరి నువ్వు అన్నప్పుడు గుర్తురానది. ఇప్పుడు గతంలో నువ్వు అన్నావు కదే మాట. ఒక ముఖ్యమంత్రిగా ఉండి నన్ను అన్నారు కాబట్టి మా కార్యకర్తలకి ఓపిక నశించింది, సహనం నచ్చింది, వచ్చి దాడి చేసి అన్నావు. మరి మేమన్నా మీ ఆఫీస్కి దాడి చేసామా? మేమన్నా మీ ఇంటి మీద వచ్చి దాడి చేసామా? మేము ఎక్కడ దాడి చేయలే. ప్రజాస్వామ్యయుతంగా మీరు చేస్తున్న తప్పు ఇక్కడ కాదు మీరు చేయాల్సింది, ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఇది చిన్న ఇరుకు రోడ్డు అది. ఆ రోడ్లో నిత్యం 100 మంది వాళ్ళ అక్కడి నుంచి బస్సులు ఎక్కి బస్ స్టాప్ ద్వారా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రదేశాన్ని మీరు ఇబ్బంది గురి చేయొద్దు అని చెప్పి చాలా నిదానంగా ప్రజాస్వామ్యంగా చెప్పడం జరిగింది. అప్పటికి వినకపోతే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని బూతులు తిడతా ఉంటే, ఆ ఎదురుగా టీడీపీ కార్యకర్తల నాయకులను దగ్గర పెట్టుకొని ఎదురుగా బూతులు తిడతా ఉంటే ఎవరికి మాత్రం ఓర్పు సహనం ఉంటుంది? ఆ సహనం నశించే
ఆ టెంట్ పీకాను తప్ప మేము ఏం చేయలేదు ఇంకా. అంటే కాదు కదా ఇక్కడ అంటే ఏమంటారంటే వాళ్ళు ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై మొల్లా విష్ణు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అతనిపై కోడిగుడ్డుతో దాడి చేయడం ఇది ఆక్షేపణీయం అని చెప్పిన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇదే సందర్భంలో అక్కడ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు ఉన్నారు, అతని మీద కూడా కోడిగుడ్డుతో దాడి చేశారని అన్నారు. దీని మీద ఎలా స్పందిస్తారు? ఇవాళ అంటే మల్లాది విష్ణు గారు బ్రాహ్మణ సామాజిక వర్గం అని వాళ్ళకి గుర్తొచ్చిందా? మరి 2024లో సీట్ తీసేసినప్పుడు గుర్తు రాలేదా? సీట్ ఇవ్వనప్పుడు గుర్తు రాలేదా బ్రాహ్మణ సామాజిక వర్గం అని? మరి అప్పుడు గుర్తురాని సామాజిక ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? అందులోని మల్లా విష్ణు గారి గురించి మాట్లాడాలంటే చాలా ఇది ఉంది. ఇవాళ దొంగ కల్తీ మద్యం అమ్మి 10 మంది ప్రాణాలు బలుగున్నటువంటి వ్యక్తి ఆ సామాజిక వర్గం అంటే ఎవరు నమ్ముతారా? ఆ సమాజం చెప్పుకునే హక్కు ఉంది అతనికి. ఇవాళ విజయవాడ నగరంలో మద్యం వ్యాపారం చేస్తూ మాంసం వ్యాపారం చేస్తూ ఇవాళ మద్యం షాపుల్లో కల్తీ మద్యం అమ్మేటువంటి వ్యక్తిని ఎవరైనా సరే బ్రాహ్మణ వర్గం అతను చెప్పి అనుకుంటారా? ఆఖరికి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సాధారణ జనం కూడా తమ వర్గం సంబంధించిన వ్యక్తిని అడుకోవట్లేదు. వాళ్ళు దేవినేని అవినాష్ కావచ్చు, వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు, ఏ ఒక్కరిని వదిలిపెట్టడం రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద మీరు మీ కార్యకర్తలకు ఎటువంటి భరోసా ఇచ్చే అవకాశం? ఇవాళ ఒకటే వాళ్ళకి చెప్తా ఉన్నా, డిపాజిట్ అరవై గారు ఉన్నాడు విజయవాడలో. మా సోదరుడు చరణ్ ఎప్పుడు చెప్తా ఉంటాడు డిపాజిట్ అరవై అని చెప్పి. అటువంటి డిపాజిట్ అరవై గారు నేను వచ్చి కాలు పట్టుకున్నా కనకం చెప్తూ అంటా ఉన్నాడంట. అరే అవినాష్, నీకు ఉంటుందేమో కాలు పెట్టుకునే అలవాటు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మెడ మీద కత్తి పెట్టి జై జగన్ అనమన్నా అనకుండా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని చెప్పి ప్రాణత్యాగం చేసినటువంటి తోట చంద్రయ్య లాంటి 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నటువంటి పసుపు సైనికులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఇవాళ కాదు గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో ఏ రోజు కూడా ఎవడి కాళ్ళు పట్టుకునే అవకాశం ఉండదు. అటువంటి చరిత్ర మాకు లేదు. కాళ్ళు పట్టుకొని పార్టీలు మారే చరిత్ర నీది. భవిష్యత్తులో గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసినటువంటి అరాచకాలకి, విజయవాడ నగరంలో ప్రజలు చేసేటువంటి దాడులకి నువ్వు ఎవరైతే కాలు పట్టుకోవాలో చూసుకో అని చెప్పి చెప్తా ఉన్నా. రైట్. ఏదైతే నేను జరిగిన ఘటన ఉందో ఆ ఘటన అయితే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టడంతోనే జరిగిందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు తిరుగుబాటు చేసి వారిపైన దాడులు చేశారా తప్ప ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని. అయితే ఇక్కడ కల్తీ మద్యం అమ్మినటువంటి వ్యక్తి బ్రాహ్మణ వర్గానికి ఎలా సంబంధించిన వ్యక్తి అవుతారని చెప్పని మల్లాది విష్ణువుని ఉద్దేశించి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది గొట్టిపాటి రవి గారు. దీనిపై ఖచ్చితంగా మరొకసారి ఇటువంటి విమర్శలు దిగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే తిరిగి బదులు చెప్తారని కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో నాని, ఏపీ అమరావతి, తెలుగు 360.